విశాఖలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, మహారాణిపేట, విశాలాక్షి నగర్, కైలాసపురం, అక్కయ్యపాలెంలో ఈ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. భూకంప సమయంలో శబ్దాలు కూడా వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్న సందర్భం. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో భారీ వర్షాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని ఒక విధంగా చెప్పాలంటే అతలాకుతలం చేశారనుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భూకంపం ఒక్కసారిగా ఇటు విశాఖను, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను కలవరపాటు గురి చేసింది. విశాఖలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 నుంచి 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, మహారాణిపేట, విశాలాక్షి నగర్, కైలాసపురం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దాదాపుగా మరి ముఖ్యంగా చెప్పుకున్న సందర్భంలో భూకంప లేఖినిపై ఈ తీవ్రతకు సంబంధించి చర్చించుకుంటున్న క్రమం. సో ఎంత తీవ్రతతో భూకంపం సంభవించింది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖవాసులు ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు కలవరపడు గురైన పరిస్థితి. రాత్రి 4:30 ఆ ప్రాంతంలో, కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా శబ్దాలు వచ్చాయట. సో అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ స్థాయిలో భయభ్రాంతులకు లోనై ఉంటారని చెప్పి. ఎందుకంటే అందరూ ప్రశాంతంగా పడుకుంటున్న సందర్భం. మరి ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే నిద్రలో పీక్స్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది ఆ టైంకి లేచే అవకాశం ఉండొచ్చు. అఫ్కోర్స్ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో కార్తీక మాసం కావడంతో అయితే ఇలా లేచిన వాళ్ళు కావచ్చు, నిద్ర లేచి ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ క్రమంలో తెలివేసిన వాళ్ళు, వీళ్లకు సంబంధించి ఒకసారిగా ఆందోళనకు గురైన పరిస్థితి. ఆ సమయంలో ఏం జరిగింది, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, వాటిని విట్నెస్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు చూద్దాం. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:20 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:20 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. ఎస్, భూకంపం సంభవించింది. ఇది అధికారికంగా కూడా ధృవీకరణకు వచ్చిన సందర్భం. ప్రస్తుతం రివ్యూ కూడా అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో దాదాపు 448 కిలోమీటర్లకు సంబంధించి మాట్లాడుకుంటే, అంటే ఇక్కడి నుంచి మాట్లాడుకునే క్రమంలో మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ కాస్త జూమ్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. భూకంప తీవ్రతకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇదిగోండి. ఒకసారి నేను ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు భూకంప లేఖనికి సంబంధించి దాదాపుగా మీరు చూడొచ్చు. విశాఖపట్నానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇదిగోండి. విశాఖపట్నం ఆ తదితర ప్రాంతాలకు సంబంధించి కరెక్ట్గా పాడేరు, చోడవరం, ఎలమంచిలి, తుని, అన్నవరంతో పాటు కాకినాడ వరకు కూడా ఈ భూకంప తీవ్రత మనకు కనిపించింది. బహుశా మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. కాస్త జూమ్అవుట్ చేసుకుని చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి దాదాపుగా ఛత్తీస్గఢ్కి సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపించిందా ఆ తీవ్రత మీరు గమనించవచ్చు. పాడేరు ఈ ప్రాంతంలో కాస్త ఎక్కువగా కనిపించింది. పాడేరుకి అత్యంత సమీపంలో ఈ భూకంప కేంద్రం నమోదైనట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. చోడవరం, పాడేరు ఈ ప్రాంతాల్లో ఈ భూకంప కేంద్రం నమోదైన పరిస్థితి. భూకంప కేంద్రానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ పాడేరు, చోడవరం ఈ ప్రాంతాల దగ్గర ఈ భూకంప తీవ్రత నమోదైంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా విశాఖ ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురయ్యారు అనేది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ కూడా అప్డేట్స్ అందించేందుకు సిద్ధం కాబోతున్నారు. మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా అసలు ఏం జరిగింది, 4 గంటల ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇన్ఫాక్ట్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, 4:30 ప్రాంతంలో ఇటు భూకంపం సంభవించింది. విశాఖవాసులు భయపడిన పరిస్థితి, భయాందోళనకు గురైన సందర్భం. ఏం జరిగింది ఆ ప్రాంతంలో, 4:30 ప్రాంతంలో ఎటువంటి శబ్దాలు వినిపించాయి, విశాఖవాసులు ఏమంటున్నారు? సచిన్, విశాఖలో భూ ప్రకంపనలో కేజీహెచ్ సమీపంలో అదిరిన భూమి అని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. తెల్లవారుజామున 4:19 ప్రాంతంలో కంపించిన భూమి అయితే ప్రధానంగా ఇది ఎక్కడెక్కడ తెలిసిందంటే విశాఖ కొన్ని ప్రాంతాల్లో అయితే తెలిసింది. గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, మహారాణిపేట ప్రాంతంలో ఒకసారిగా భూమి అదిరింది. భయాందోళనతో ఇళ్ల నుండి బయటకు ప్రజలైతే రావడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే
విశాఖలో స్వల్ప భూకంపం సంభవించిందనే చెప్పాలి. తెల్లవారుజాముని అయితే ఈ వచ్చే పలు ప్రాంతాల్లో అయితే భూమి కనిపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ ఈ ప్రాంతాల్లో అయితే అంటే సాధారణంగా తెల్లవారు 4:30 గంటల కంటే ఎవరు కాన్సన్ట్రేషన్ అయితే ఉండదు. ఎవరో ఉన్న వాళ్ళు క్వీన్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు మనకు ఒక సెల్ఫీ వీడియో కూడా వచ్చింది, ఒక స్థానికుడైతే పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ ప్రాంతంలో స్వల్పంగా అంటే 1 పాయింట్ చేంజ్ అయితే వచ్చింది. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మినిమం మన భూకంపం తెలియాలంటే 5 పాయింట్లు దాటి వస్తే తెలుస్తుంది. ఏదైనా ఇది స్వల్ప భూకంపం అనే చెప్పాలి. కొంతమంది క్వీన్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. వచ్చిన భూకంపం ఇది శివరామకృష్ణ. అయితే అంటే ఇంకా తక్కువ అంటే మినిమం మనకి 5 దాటితే మనకి అది క్వీన్ గా తెలుస్తుందని చెప్తున్నారు. ఏవైనా భూ ప్రకంపనలు అయితే రావడం అయితే కన్ఫర్మ్. ఇది నిజంగా విశాఖకు ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ భూ ప్రకంపనలు రావడం అనేది లేదు సచిన్. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఆందోళన చెంది ఈ మొత్తం అంతా కొన్ని ఏరియాల్లో అయితే ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు రావడం అయితే కూడా జరిగింది అని తెలుస్తుంది మనకి. ఏదేమైనా ఈ భూ ప్రకంపనలు అయితే మటుకి విశాఖలో ఆందోళన రేపుతుంది ప్రజలందరినీ. అంటే ఏమంటున్నారు, అర్ధరాత్రి 4:30 ప్రాంతంలో మీరు ఆ టైంకి మీరు ఏమైనా ఫీల్ చేస్తారా? మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు అటువంటి సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటారు ఇళ్లను వదిలేసి. అటువంటి సందర్భాలు ఏమైనా చోటు చేసుకున్నాయా? ఆ సమయంలో ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? అంత తీవ్రమైన భూకంపం రాలేదు. అంటే ఆ టైంలో తను లేచి ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే మటుకి అది అబ్జర్వ్ చేశారు. భూ వైబ్రేషన్స్ వచ్చినట్టు అంటే తెలుస్తుంది, భూ ప్రకంపనలు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం మనకు ఒక సెల్ఫీ వీడియో కూడా వచ్చింది. ఆయన అబ్జర్వ్ చేశారు. తెల్లవారు 4:30 గంటే ఇంచుమించు మాక్సిమం అందరూ నిద్రలో ఉంటారు. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకున్నట్టు 5, 6 ఆ రెక్టర్ స్కేల్ ఆ పాయింట్స్ లో ఉంటే మాక్సిమం తెలిసి ఉండేది. నిజంగా ఈ స్వల్ప భూకంపం వల్ల అందులోని డీప్ స్లీప్ లో ఉంటారు కాబట్టి అందరికీ. అయితే కొంతమందికి తెలిసింది, కొంతమంది ఆ టైంలో తెలియజేసి ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. అయితే ఏదేమైనా విశాఖకు అయితే భూ ప్రకంపనలు ఎప్పుడు లేవనే చెప్పాలి సచిన్. ఈ నేపథ్యంలో అయితే కొంచెం ఆందోళనకు అయితే దిగుతున్నారు విశాఖ ప్రజలు. బట్ అసలు ఎందుకు ఈ భూకంపం వచ్చింది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో 4:30 ప్రాంతంలో దాదాపుగా అరగంట పాటు ఆ సిచ్యువేషన్ ఉండిందా? దాంతోపాటు శబ్దాలు కూడా వినిపించాయి అంటున్నారు. ఏ ప్రాంతంలో శబ్దాలు వినిపించాయి? అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండింది ఆ టైంలో? అదే మనకి ఇప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ శబ్దాలు అయితే వినిపించే. ప్రధానంగా మనం చూసుకోవాలంటే ఈ కేజీహెచ్ సమీపంలో అయితే వచ్చింది. కేజీహెచ్ సమీపంలో అయితే తెలిసింది ప్రధానంగా. అలాగే గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, మహారాణపేట ప్రాంతాల్లో ఒకసారిగా భూమి ఎదిరినట్టయితే గుర్తించారు ప్రజలు. కొన్ని ఏరియాలో మేము చెప్పుకున్న ఈ ప్రాంతాల్లో అయితే మటుకి ప్రధానంగా తెలిసిందని చెప్పి ఈ విశాఖ ప్రజలు తెలియజేస్తున్నారు. అయితే కొన్ని ఏరియాల్లో అయితే మటుకి ఈ గాజువాక సమీపంలోని అలాగే ఈ ప్రధానంగా ఈ కేజీహెచ్ సమీపంలో అయితే భూమి అయితే అదిరిందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి సచిన్. ఏదేమైనా స్వల్ప భూకంపం అది ఎర్లీ మార్నింగ్ వల్ల కొంతమంది అయితే దీన్ని క్యాచ్ చేశారు, తెలియజేశారు, తెలుసుకున్నారు. ఏదేమైనా ఈ ప్రాంతాల్లో అయితే తెలిసిందని చెప్పి ఒక్కసారి లైన్లో ప్రయత్నం చేయండి శివరామకృష్ణ. కమెంట్స్ కూడా ప్రారంభమయ్యాయి. మరి ముఖ్యంగా విశాఖపట్నం నుంచి కొన్ని కమెంట్స్ వచ్చే ప్రయత్నం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. గిరీష్ కొరాడా కామెంట్ చేశారు, అవును వచ్చింది నిజమే అంటూ కామెంట్ చేశారు. దాంతోపాటు నందు రాజ్ కామెంట్ చేశారు, నేను నా కంప్యూటర్ ముందు చైర్లో కూర్చున్నా 4 తర్వాత ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు, ఒక 30 సెకండ్స్ వరకు నా కుర్చీలో కూర్చోలేకపోయాం, ఏదో జారిపోతున్న ఫీలింగ్ వచ్చింది. ఎస్ ఇట్స్ ఎర్త్ క్వేక్ అంటూ చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ రిక్వెస్ట్ ఫోన్ లైన్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. విశాఖవాసులు ఎవరైనా చూస్తే కనుక ఆ ఫోన్ లైన్స్కి కనెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఫోన్ లైన్స్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఎందుకంటే విశాఖవాసులు ఈ ఎర్త్ క్వేక్ని అంటే ఈ దాని ఏమంటారు భూప్రకంపనని ఇటు విశాఖవాసులు చవిచూస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉండిందనేది ఒక్కసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి. విశాఖవాసులు కావచ్చు, దాంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో. ఎందుకంటే ఇది
అల్లూరి సీతారామరాజు డిస్టిక్ సంబంధించి అదిగో మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతోంది. అది దాదాపుగా 10 కిలోమీటర్ల లోతున అదిగో మీరు చూడొచ్చు. ఇది మరీ ముఖ్యంగా మన నేషనల్ సెంటర్కి సంబంధించి ఈ భూకంప కేంద్ర నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్ అది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉదయం 4:19 భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు వచ్చాయంటూ ఇటు చెప్పుకొచ్చిన సందర్భం. మరీ ముఖ్యంగా 24 గంటల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోని ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, గోపా కిషోర్ కామెంట్ చేస్తున్నారు ఇండియాను పరీక్ష చేసిందా అని చెప్పి. ఓ మై గాడ్. విజయరాజ్ కామెంట్ చేశారు, నేను చదువుతున్నప్పుడు వచ్చింది ఏదో భూమిలో నుండి కదులుతున్నట్టు. ఐ రిక్వెస్ట్ మీ ఫీలింగ్స్ కావచ్చు, లేకపోతే ఆ టైంలో మీరేం ఫీల్ చేయగలిగారు అనేది కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నెంబర్స్ కింద స్క్రోల్ అవుతున్నాయి, మీకోసం లైన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ కాల్స్లో కాల్ చేసి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. 04069316611. ఎవరండి? ఓకే, మురళి వైజాగ్ నుంచి కాల్ సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏం జరిగింది ఆ టైంలో? ఆ టైంలో తెల్లవారు నాకు ప్రాంతం అయిందండి. ఒక్కసారిగా ఇంట్లో గోడలు కదలడం, మంచాలు కదలడం అన్ని జరిగినాయి. పెద్దగా శబ్దాలు కూడా విపరీతంగా వచ్చాయి. నేను పూర్తిగా అబ్జర్వ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా లేపి వాళ్ళకి చెప్పాను. మేము అందరం బయటకునే వచ్చి చూసాము. కానీ చాలా మంది అందరూ తెల్లవారుజాము కావడం వల్ల అందరు నిద్రలో ఉన్నారు. ఆ టైంలో చాలా మందికి తెలియని పరిస్థితి. అది మురళి గారు, మీ ఇంట్లో ఆ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ చేసేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. మురళి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ లో. నేను వైజాగ్ కైలాసపురం నుంచి మాట్లాడుతున్నానండి. కైలాసపురంలో ఎన్ని గంటలకి మీరు కరెక్ట్ గా ఈ భూ ప్రకంపనని మీరు ఫీల్ చేశారు? 4 గంటల సమయంలో అండి. ఓకే, ఎన్ని గంటల పాటు, దాదాపుగా ఎంతసేపు మీరు వాటిని ఫీల్ చేయడం జరిగింది? నేను ఇంచుమించు ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు నేను అనుభవం చేశాను సార్ దాన్ని. ఓకే, ఏమైందండి ఆ టైంలో? ఆ టైంలో ఒక్కసారిగా గోడలు కదలడం, మంచం మీద మంచాలు కదలడం, విపరీతమైన శబ్దాలు, పెద్దగా శబ్దాలు వచ్చాయి. భూమి అంతా కదులుతున్నట్టు అనిపించింది సార్. వెంటనే నేను ఇంట్లో బయటకు వచ్చాను, కానీ రోడ్డు మీద ఎవరో లేరు. అంతా నిద్ర సమయంలో ఉండడం వల్ల అదేమీ రాలేదు, తెలియలేదు ఎవరికి, చాలా మందికి. నేనైతే పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. భయం వేస్తున్నా మీకు సందర్భంలో? భయం వేసింది కదండి, ఎందుకంటే ఉన్నది కొండవాళ్ళ ప్రాంతం. ఏమైనా రాళ్ళు అవి దొరికితే చాలా ప్రమాదం జరుగుతుందేమో అనుకుని భయపడ్డాం. కానీ అటువంటిది ఏం జరగలేదు. ఇది విషయం సార్. రైట్, మర్రిపాలెం నుంచి జుమాఖాన్ కూడా లైవ్లో జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. జుమాఖాన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జుమాఖాన్, మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితి ఉండిందండి? నేను యాక్చువల్గా 4 o'clock బాత్రూమ్ లేచానండి. ఓకే, లేచిన తర్వాత 4:15కి జస్ట్ ఇలా కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ చేస్తున్నప్పుడు కరెక్ట్ 4:20కి అయింది. సడన్ గా నేల నుంచి ఒక పెద్ద సౌండ్ వచ్చిందన్నమాట. ఏదో ఇదైనట్టు నేను అనుకున్నాను. ఏ పెద్ద లారీ వస్తే వైబ్రేషన్స్ వస్తాయి కదా బ్రిడ్జ్ మీద. అవును, రోడ్ పక్కన మా రోడ్ చాలా చిన్నది. సో అక్కడ వెంటనే జస్ట్ మంచం కదిలింది. ఈవెన్ మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కాడ వాటర్ బాటిల్ పడిపోయింది. అలా ఎన్ని సెకండ్ల పాటు దాదాపుగా జుమాఖాన్ గారు? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 seconds. 15 seconds అంతే. జస్ట్ ఇలా ప్లేట్ జస్ట్ మూవ్ అయినట్టు అయింది. ఓకే, అంటే ఏమైనా సౌండ్స్ వినిపించాయా, లేకపోతే సౌండ్ వచ్చిందండి గడగడగడమని. అంటే ఎలా అనిపించింది ఆ శబ్దం మీకు? ఎలా అనిపించింది? ఒక నిజం కింద నుంచి ఏదో పెద్ద సౌండ్ వచ్చినట్టు అనిపించింది. అది మాత్రం సడన్, నాకు తెలియదు భూకంపం వచ్చిందని. నేను అనుకున్నాను చుట్టుపక్కల పెద్ద లారీలు ఏమైనా వచ్చాయేమో, అంత సౌండ్ వచ్చింది, డౌట్ వచ్చింది. రైట్, థ్యాంక్ యూ జుమాఖాన్ గారు. నెక్స్ట్ వివిఎన్ రెడ్డి వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఒకసారి వివిఎన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వివిఎన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అండి వైజాగ్లో? సార్ వైజాగ్ కొరణపాలెం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఎక్కడి నుంచి అండి? 4:15, 4:20 మధ్యలో అండి పెద్ద శబ్దం వచ్చిందండి. ఓకే, పెద్ద శబ్దం వచ్చి బిల్డింగ్ బాగా షేక్ అయింది సార్. ఓ, బిల్డింగ్ కూడా బ్రేక్ అయింది? బిల్డింగ్ షేక్ అయిందండి, బాగా షేక్ అయింది. ఓకే, షేక్ అయింది. మేము ఇది భూకంపం అనుకుని బయటకు వచ్చామండి. ఓకే, మొత్తం అంటే అక్కడ దాదాపుగా మీ కూర్మనపాలెం రైట్ కదండి? కూర్మనపాలెమేనా? కొరణపాలెం సార్, కొరణపాలెం సార్. సో కూర్మనపాలెం అంటే దాదాపుగా అటువైపు అపార్ట్మెంట్స్ అవి ఉంటూ ఉంటాయి. సో బయటకు వచ్చేసారు? అపార్ట్మెంట్స్ సార్, ఇవన్నీ అపార్ట్మెంట్స్ అండి. సో బయటకు వచ్చేసారు అందరూ కూడా?
అంటే చాలా మంది బయటకు వచ్చారండి. తర్వాత ఇది శబ్దం అయితే బాగా శబ్దం వచ్చిందండి. ఓకే, ఎన్ని గంటలు అంటే ఎంతసేపు, ఎన్ని సెకండ్ల పాటు ఆ శబ్దం మీరు? ఒక 2 సెకండ్స్ ఉంటాయి సార్. 2 సెకండ్స్. 2 సెకండ్స్ ఉందండి. ఓకే. కరెక్ట్గా 4:15 ఓకే, భయపడ్డారా ఆ టైంలో? కొంచెం ఇది ఏంటి అనే శబ్దం వచ్చినప్పటికి ఏంటి అనుకుని భయపడ్డామండి. తర్వాత ఇది భూకంపం అని ఐడెంటిఫికేషన్ అయిపోయింది సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వివేన్ రెడ్డి గారు. కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, కమెంట్స్ కూడా చదివిపించే ప్రయత్నం చేస్తాను. చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఐ థింక్ వైజాగ్ నుంచే మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎస్ సార్, ఐ ఫెల్ట్ డౌట్ వచ్చి డాడ్ రూమ్కి వెళ్ళి చూస్తే డాడ్ కూడా లేచి ఉన్నారు, హీ ఆల్సో ఫెల్ట్ అని చెప్పి రాజా శివకుమార్ కమెంట్ చేయడం జరిగింది. అవును వచ్చింది అంటూ కూడా ఇంకొక ప్రొఫైల్ అక్కడ కమెంట్ చేశారు. దాంతోపాటు ఎండాడ ప్రాంతంలో కూడా వచ్చింది, మా ఇంట్లో డోర్లు ఒక్కసారిగా కొట్టుకున్నాయి, మంచం నుంచి దిగడం కష్టమైందంటూ కూడా చెప్పుకొచ్చారు వెంకీ. అలాగే ప్రమిళ కమెంట్ చేశారు, దొండపర్తిలో వచ్చింది సార్ అంటూ చెప్పుకొచ్చారు. రమేష పాకలపాటి, మేబీ నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు. ఎస్, ఐ ఫెల్ట్ ఎర్త్ క్వేక్ అట్ అకయపాలెం నియర్లీ 4 to 4:20, దాదాపుగా 4 నుంచి 4:30 ప్రాంతంలోనే అందరూ కూడా విట్నెస్ చేస్తామని చెప్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ మధురవాడ నుంచి రోజా కాల్ చేస్తున్నారు. రోజా గారు, నా మాట వినిపిస్తుందండి రోజా గారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు విట్నెస్ చేశారా ఎర్త్ క్వేక్ని? విట్నెస్ చేశానండి. యాక్చువల్లీ మార్నింగ్ వాష్రూమ్కి లేచాను. వాష్రూమ్కి లేచినప్పుడు కింద బేస్మెంట్ లోంచి ఏదో సౌండ్ వచ్చినట్టు, అంటే సంథింగ్ స్టార్టింగ్ అన్నట్టు, ఏదో ఒకటి స్టార్ట్ అయినట్టు కింద నుంచి సౌండ్ వస్తూ ఏదో వర్క్ జరుగుతున్నట్టు అలా కమోడ్ అంతా షేక్ అయింది అనమాట. వైబ్రేషన్ చాలా ఎక్కువ వైబ్రేషన్ వచ్చింది. సో అప్పుడు ఏమనుకున్నారు అంటే సాధారణంగా, ఎందుకంటే వైజాగ్ దాదాపుగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు విట్నెస్ చేయింది ఇది? ఎప్పుడు విట్నెస్ చేయలేదు, వైజాగ్ లో అయితే ఎప్పుడు విట్నెస్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం. ఓకే, అంటే బయటకు వచ్చి చూసారా లేకపోతే లేదు ఎప్పుడు కన్ఫర్మేషన్ చూడలేదు. బట్ నేనైతే వాష్రూమ్ లో అది ఫీల్ అయినప్పుడు నాకు తెలుసు ఎర్త్ క్వేక్ అని, అలాగని నేను భయపడలేదు, బయటకు వచ్చి చూడలేదు. ఎందుకంటే అదొక 10 to 15 seconds అలా వచ్చింది అంతే, ఏమీ లేదు. సో నేను బయటకు వచ్చి చూడలేదు, భయపడలేదు. కానీ ఎర్త్ క్వేక్ అని అర్థమైంది, ఎందుకంటే వెరీ ఇంటెన్స్ వైబ్రేషన్ ఉండింది. ఇంటెన్స్ వైబ్రేషన్ అండి, వైబ్రేషన్ అండ్ బాగానే తెలిసేలాగా అంత వైబ్రేషన్ ఉండిందండి. అది ఎర్త్ క్వేక్ అని తెలిసేలాగా. సో అంటే 15 seconds అంటే కనుక ఆఫ్ కోర్స్ అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. నెక్స్ట్ గాజువాక నుంచి మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి, మీ పేరండి? నమస్తే అండి, అప్పలరాజు గారు, మీరు ఫీల్ చేస్తారంటే మీకేమనిపించింది ఆ ప్రకంపనలు వచ్చిన సందర్భంలో? అంటే 4:15, 4:20 లోపు అండి. మా మిస్సెస్ యాక్చువల్గా 4 గంటలకి లేస్తుంది. ఎప్పుడు ఈ పూజలు కదా, ఆ పూజల వల్ల లేచినప్పుడు నేను కూడా లేచానండి. ఆ లేచినప్పుడు మంచం ఊగింది. ఏంటి, మేము మెయిన్ రోడ్డు పక్కనే ఉన్నాము, 130 feet రోడ్డు. సో ఏదైనా లారీ ఏమైనా వెళ్ళిందా అని చూశాను. చూస్తే ఏ లారీ వెళ్ళలేదు ఆ టైంలో. మంచం అయితే ఊగిందండి. ఊగితే బయటికి వచ్చాను. బయటకు వచ్చి ఎవరైనా లేచారా ఏమని చూశాను. ఎవరో కూడా బయటనే ఏమీ కనపడలేదు. మంచం అయితే ఊగింది. నాకు ఇప్పుడు అలాగా అదే టైంలో మా మిస్సెస్ లేచింది కాబట్టి నేను కూడా లేచాను. లేచి అలాగ ఒక 1/2 hour మంచం మీద ఉందామని చూస్తే మంచం షేక్ అయిందండి బాగా. ఇక్కడ ఓడాకాన్లీ 130 feet రోడ్. రైట్. హలో సార్. రైట్ అప్పలరాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలామంది రియాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే చాలామందికి అనుమానం. ఉదయం లేవగానే అఫ్ కోర్స్ నేను కూడా, నాకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిజంగా వైజాగ్లో భూకంపం వచ్చిందని చెప్పి, సో చాలామందికి అనుమానం ఉంటుంది, ఆ తీవ్రత ఉందా అని చెప్పి. సో దట్ అందుకే విశాఖ వాసుల కోసం లైన్స్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అవును వచ్చింది, ఆ తీవ్రత కూడా, ఎందుకంటే భారత భూకంప మరి ముఖ్య నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఏం చెప్తోందంటే 4:19 ప్రాంతంలో 3.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని చెప్పి కన్ఫర్మేషన్ ఇస్తున్న నేపథ్యం. నెక్స్ట్ కాలర్ మాధురి కాల్ చేయడం జరిగింది. మాధురి గారు, నమస్తే అండి.
ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయింది. మరి కొన్ని కామెంట్స్ ఉన్నాయి, చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, కావ్య వైజాగ్ నుంచి కావ్య కాల్ చేశారు. కావ్య గారు, సార్ చెప్పండి సార్. మీరు ఫీల్ చేయడం జరిగిందండి భూకంపాన్ని? అవునండి. ఒక్కసారి ఏం జరిగిందో చెప్తారా? యాక్చువల్గా ఏంటంటే 4:10, 4:15 ఈ టైంలోని ఒక పెద్ద సౌండ్ లాగా వచ్చిందండి. అంటే మాది సెకండ్ ఫ్లోర్ అనమాట. చాలా భయం వేసిందండి ఆ టైంలో. పిల్లలతో ఒకటి ఉన్నాం కదా, ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే కొంచెం ఇలా కదిలినట్టుగా అనిపించింది. సౌండ్ మాత్రం చాలా, అంటే చాలా నిద్రలో కూడా మనకు వినిపించేలా అన్నమాట. హలో కావ్య గారు, ఆ 4 గంటల ప్రాంతంలో మీకు ఎటువంటి ప్రకంపనలు ఫీల్ చేయడం జరిగింది? బయట భయపడ్డారా? బయటకు వచ్చేసిన సందర్భం ఉందా? బయటికి రాలేదు కదండి, ఇంట్లోనే ఉన్నాం. కానీ పడుకునేటోళ్ళం ఒకేసారిగా ఉలిక్కిపడి ఆ సౌండ్కి భయం అనిపించి ఆ భూకంపం వచ్చింది అన్న ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట. కదిలింది, చాలా సౌండ్ అనమాట. అది ఒక భయంకరమైన సౌండ్, పెద్ద సౌండ్ లా వచ్చింది. అంటే మాది కొండ ప్రాంతం అనమాట. ఒకవేళ కొండ మీద నుంచి ఏదైనా రాయి పడిపోయిందేమో, అందుకంత సౌండ్ వచ్చిందేమో అనుకున్నామండి. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి కావ్య కావచ్చు, కాలర్స్ రియాక్ట్ అవుతున్నారు. మరి కాసేపట్లో ఇటు ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. ఎవరండి? ఓకే, కంచర్పాలెం నుంచి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. ఓకే, మీ పేరండి? ప్రణీత్ గారు, భూకంపాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు? ఆ టైంలో విట్నెస్ చేయడం జరిగిందా? ఆ టైంలో మేము ఫ్యామిలీతో పడుకొని ఉన్నామండి. ఓకే, చాలా ఉన్నాం. ఆ టైంలో సడన్ గా భూమాది అదిరింది. ఆ తర్వాత బయట ఏమైనా బస్సు కానీ పడిపోయిందేమో మేము ఉన్నామండి. అలా అవుతుందేమో అనుకొని ఉన్నాం. కానీ సడన్ గా లేచేటప్పటికి అంత పెద్ద సౌండ్ రాదు కదా, బిల్డింగ్ అంతా అదిరింది. అందరూ బయటకు వచ్చి చూస్తే భూకంపం అదిరింది అన్నారు. చాలా భయపడ్డామండి ఆ టైంలో. చెప్పండి చెప్పండి. మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేసేసి మాట్లాడరా ప్రణీత్ గారు? హలో. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి. దాంతోపాటు వైజాగ్కి సంబంధించి ప్రస్తుతం భయాందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది. ఆ సందర్భంలో ఎందుకంటే అర్ధరాత్రి ఎగ్జాక్ట్గా అరౌండ్ 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించడం అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ప్రస్తుతం వైజాగ్ అయితే మాత్రం ఈ క్షణం కాస్త షాక్లోనే ఉంది. నెక్స్ట్ మధురవాడ నుంచి ఇంకో కాలర్ ఉన్నారు, ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చాణక్య, నా మాట వినిపిస్తుందా అండి? వైజాగ్ నుంచి అండి. మాకు తెల్లవారు 4:15 టైంలోనే ఏం జరిగింది చాణక్య ఆ టైంలో ఎగ్జాక్ట్గా? భూకంపం వచ్చిందండి. ఎగ్జాక్ట్గా మీరు ఏం జరిగింది ఆ సందర్భంలో? సడన్ గా నాకు తెలివి వచ్చిందండి 4:15 టైంలోనే. చాలా పెద్ద సౌండ్ తోనే ఒక షేక్ అయిందండి మొత్తం. నేను పడుకొని లేచి తక్కువని లెగడం జరిగింది. పెద్ద సౌండ్ తో ఒకసారి సౌండ్ రాదు. మా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. ఓకే, సడన్ గా ఏదో పడిపోయిందేమో అన్నట్టుగా నాకు భయం వేస్తుంది కూడా. అంటే ఏమైనా చంద్రవందరగా పడ్డం, ఇంట్లో సామాన్లు అలా ఏమైనా జరిగిందా? లేదండి, లేదు. అంటే సడన్ గా ఒక 3-4 సెకండ్స్ ఒక సౌండ్ తోనే ఒక కదిలింది, మొత్తం షేక్ అయిందండి మొత్తం. అలా జరిగింది. రైట్, థ్యాంక్ యూ చాణక్య కాల్ చేసినందుకు. నెక్స్ట్ భీమిలి నుంచి మరో కాలర్ ఉన్నారు. అండ్ విశాఖ రిపోర్టర్ మా ప్రతినిధి శివరామకృష్ణ మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఇంకా భయాందోళన కంటిన్యూ అవుతుందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భీమిలి నుంచి రాజు కాలర్ ఉన్నారు, ఒకసారి రాజుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు, భీమిల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయా? రాజు కాదు, రాము. ఓకే, రాము చెప్పండి. 4 o'clock లేచాం సార్. లేచినప్పుడు సౌండ్ వచ్చింది, అంటే ఏదో అంటే వైబ్రేషన్ వచ్చింది అనమాట. ఏంటని బయటకు భయపడి చూసాం అన్నమాట. అపార్ట్మెంట్ ఇది. ఓకే, బయటకు వెళ్ళి చూసి ఏమీ లేదు. అది ఆశ్చర్యమైన తప్ప విషయం తెలియలా. తర్వాత ఈ న్యూస్ చూసిన తర్వాత తెలిసిందన్నమాట భూకంపం వచ్చింది అని. అదొక స్పార్క్ లాగా అయిపోయింది. ఓకే, ఎంతసేపు దాదాపుగా ఆ భూ ప్రకంపనని? మేబీ ఒక 3-4 seconds అనుకుంటున్నాను సార్ నేనైతే. 3-4 seconds. అవును సార్.
ఆ సందర్భంలో ఏమనిపించింది? ఎందుకంటే మీరు సముద్ర తీరంలో ఉంటారు, మరి ముఖ్యంగా భీమిలి బీచ్ కూడా దగ్గరలోనే ఉంటుంది అక్కడ. అవును సార్, అది సార్. రైట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.